మామూలుగా ఇలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు సీనియర్స్ వచ్చినప్పుడు అంటే ఒక స్టూడెంట్ ఉండగా ఏంటి వీళ్ళందరూ పెద్దవాళ్ళ? అబ్బా నేను చెప్పలేదు హలో ఇలా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నేను ఎలా కంగారు పడతానో అలాగే ఇప్పుడు మా ఈ సూపర్ మస్తీకి సూపర్ స్టార్ట్ ఇవ్వడానికి ఎవరైనా పెద్దవాళ్ళు పిలిస్తే మిగతా సింగర్లు అందరూ అలర్ట్ అవ్వాలి. అలాంటి వాళ్ళని పిలవాలి. మరి అంటే యూ మీన్ టు సే నాలాంటి సింగర్లు కూడా అలర్ట్ అవుతారా ఆవిడని చూస్తే? మీలాంటి వాళ్ళు అయితే పారిపోవచ్చు బేసిక్ గా. అయితే నేను పారిపోవడానికి రెడీగా ఉన్నాను, వెళ్ళిపోదామా? ఆవిడ వస్తున్నారంటే నాకు కూడా టెన్షన్ గా ఉంటుంది. సో మా సూపర్ మస్తీకి సూపర్ స్టార్ట్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ద లెజెండరీ సింగర్ వస్తున్నారు. చిత్రమ్మ వేణువై భువనానికి వచ్చిన పాటల కొమ్మ, గాలిని గాంధర్వం చేసిన సరాగాల రెమ్మ. అనేక భాషలు ఆమె సొంతం, ప్రతి పాట మీద తనదైన స్వర సంతకం. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఈటీవీ సూపర్ మస్తీలో ఆ గాయనీమణి పాట కోసం ఎదురు చూస్తున్న మన సాగర తీరం ఎదను తెరచి చెబుతోంది స్వాగతం. పేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారే నీలో బలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడో.
ఈ చిన్న పాప పాడిన పాట నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది. And చిన్న నిజంగా పాప? 20 ఏళ్ల తర్వాత కూడా అంటే ఎలాంటి పాట తీసుకున్నా ఈవిడ పాడుతూ ఉంటే అది అలా అందరూ వింటూనే ఉంటారు. ముసి ముసి నవ్వులతో కల్మషం లేనటువంటి మనస్తత్వంతో మా చిత్రమ్మ గారు ఇన్ని సంవత్సరాల నుంచి సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతూనే ఉన్నారు. చిత్ర గారు ఇప్పుడైతే అనర్గళంగా తెలుగులో కూడా మాట్లాడేస్తున్నారు. చాలా బాగా మాట్లాడారు. ఇన్ఫాక్ట్ నాతో వెనకాల శాతకర్ణి డైలాగ్ కూడా చెప్పేస్తానని చెప్పారు. నేనే వద్దన్నాను, ఇప్పుడే వద్దు, 4 songs తర్వాత చెప్దామని ఆవిడ చెప్పారు. డైలాగ్ ఏంటి నాకు 2-3 స్టెప్స్ కూడా నేర్పించారు మొన్న డాన్స్. ఏదో ఒకసారి చూపించు. అది ఆ స్టెప్ మేడం గుర్తుందా? నీకు అది కాదు ఆవిడ నేర్పించింది, ఇది. అది అన్నాను కానీ నీకు అప్పుడే అవసరం లేదని మార్చారు ఆవిడ. ఏంటి ప్రదీప్, 23 జిల్లాలు అయిపోయాయి, ఇంకా పెళ్లి కాలేదు ఈ కుర్రాడికి. చేచి ఎందెంగలేదు నోకు అన్న ఒక నల్ల సంబంధం. నల్లదొద్దు, తెల్ల సంబంధం కావాలి. ఓ మై గాడ్, తెల్లదైతే మళ్ళీ సూపర్ మస్తీ అమెరికాలో పెట్టుకోవాలి. చాలా కష్టం బాబు, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. పర్లేదు, అడ్జస్ట్ చేస్తాం. బట్ అంటే మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నాకు పర్లేదు, ఆనందం.